నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లష్కరే తోయిబా, హమాస్ ఒక కొత్త నెట్వర్క్ని ప్రతిపాదిస్తున్నాయి. ఎక్కడి నుంచి? వెస్ట్ ఏషియా, గాజా నుంచి ఎక్కడ దాకా? భారతదేశం దాకా. పీఓకే అని అంటున్నారు, కానీ వాళ్ళు అప్ టు రామేశ్వరం దే హావ్ ప్లాన్డ్. ఇంతకుముందు ఒకటి ఉండేది నేపాల్ నుంచి రెడ్ కారిడార్ అని. ఆ రెడ్ కారిడారు మొన్న ఆపరేషన్ కగారు దెబ్బకి మూసుకుపోయింది. సో దాన్ని తిరిగి రీఓపెన్ చేయాలని చెప్పేసి వీళ్ళ ప్లాన్ అన్నట్టు అంతర్జాతీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి, వాళ్ళ నెట్వర్క్స్ వ్యవహారాలను బట్టి అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేయాలి. ఎందుకు చేయాలి? భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న దేశం, నో ఫస్ట్ పాలసీ. మన దేశం ఏంటంటే మనంతట మనంగా యుద్ధానికి దిగాం. ఎవడన్నా మనల్ని రెచ్చగొడితే మన మాడు పగిలిపోయేట్టు ఇచ్చిన రిప్లై ఉంది కదా ఆపరేషన్ సింధూర్ ద్వారా, అలాంటి రిప్లై ఇస్తాం. ఒకటి. రెండోది, ఇప్పుడు లష్కరే తోయిబా కానీ, జైషే మొహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ, ఇతర ఐసిస్ కే గ్రూప్ ఒకటి ఉంది, అది ఒసామా బిన్ లాడెన్ గ్రూప్, దాని కింద పనిచేస్తుంటుంది. అది కానీ, హమాస్ కానీ, హౌతీస్ కానీ, లేకపోతే హిజ్బుల్లాస్ కానీ, వీళ్ళందరూ ఏమయ్యారంటే ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక నెట్వర్క్గా ఫామ్ అవ్వాలి. ఎందుకు ఫామ్ అవ్వాలి? మనలో మనకే విభేదాలు సృష్టించి అటు అమెరికా, చైనా ఆటలాడుతున్నాయి. దానితో ఈ విభేదాల ద్వారా భారతదేశం లబ్ధి పొంది ఎక్కడ వాళ్ళందరూ ఒకటైపోతారేమో అనే సందేహాలు వాళ్ళకు వచ్చినాయి. ఇప్పుడు ఈ మన ఆపరేషన్ సింధూర్ టైంలో చావు తప్పి కన్నులట్టపై బతికి బయటపడి జస్ట్ 5 నిమిషాల వ్యవధిలో తప్పించుకున్నాడు మసూద్ అజార్. లేకపోతే ఆడు కూడా మటాష్ అయి ఉండేవాడు ఆ దెబ్బకి, అక్కడ చచ్చిపోయిన టెర్రరిస్టులు ఆడు కానీ, తర్వాత ఆస్మాతో బాధపడుతున్న హఫీజ్ సయీద్ కానీ, ఇలా చాలా అచ్చంగా ఏంటంటే వాళ్ళు పుట్టిందే ఉగ్రవాదులను తయారు చేయటం, వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, భారతదేశం మీద వదిలి దుంపనాశనం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళను. వీళ్ళకి ఇంకొక మేడం ఉంది, మేడం ఎన్ అంటారు, నోషిబా షహబాజ్. ఆవిడ అక్కడ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్, మాజీ సివిల్ సర్వెంట్కి వైఫ్. ఆవిడేంటి ఈ ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని వెనకమాల నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తుందన్నమాట, ఈ స్లీపర్ సెల్స్ని తయారు చేయడం. ఇప్పుడు ఆవిడ కూడా వీళ్ళతోటి పార్ట్. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ ఏంటి? వాళ్ళందరూ ఐఎస్ఐ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తుంటారు. ఐసిస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? సడన్గా ఐసిస్కి ఫండింగ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? 57 ఇస్లామిక్ నేషన్స్లో దాదాపు 40 నుంచి 45 నేషన్స్ వీళ్ళకి ఫండింగ్ ఇవ్వటం ఆపేశారు. వీళ్ళు చేసే సావు వ్యవహారాలు చూసి, తప్పుడు వ్యవహారాలు చూసి, జనాల్ని చంపడం కోసం కాదు ఇస్లాం అనేది, జనాల్లో మంచిని పెంపొందించడం కోసం ఉందని చెప్పేసి 40 నుంచి 45 దేశాలు, అరబ్ దేశాలు కూడా వీళ్ళకి ఫండింగ్ ఆపేసాయి. వీళ్ళు ఫండింగ్ ఎట్లా రైజ్ చేసుకునేవాళ్ళు ఇదివరకు? ఇప్పటిదాకా అంత రిపోర్ట్ అంటే $800 బిలియన్ ఫండింగ్ ఆగిపోయింది. ఎలా వచ్చేది వీళ్ళకి? ఈ అరబ్ నేషన్స్ నుంచి కానీ, ఇతర ఇస్లామిక్ నేషన్స్ నుంచి కానీ డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు. డ్రగ్స్, ఈ గంజాయి సాగు, తర్వాత ఇంకా డ్రగ్స్, ఇంటర్నేషనల్ డ్రగ్స్ కార్టెల్లో ఐఎస్ఐ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఏ మాటకు ఆ మాట వాళ్ళు అందులో నిష్ణాతులు. దొంగతనంలోనూ బందిపోటు వ్యవహారాల్లో నిష్ణాతులు కాకపోతే మంచి దాంట్లో ఎందుకు నిష్ణాతులు అవుతాడు? అట్లా సంపాదించే డబ్బుకి ఏం డ్రగ్స్ కార్టెల్ మీద అమెరికా ఉక్కుపాదం మోపుతుంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ఇప్పుడు వాడి సాగుకు వచ్చింది కదా, అది అమెరికా సాగుకు వచ్చింది కదా. ఇప్పుడు నికోలస్ మదురోని కూడా ఎత్తుకెళ్ళింది ఎందుకు? ఆ డ్రగ్స్ నెట్వర్క్ని అతను లీడ్ చేస్తున్నాడు, డ్రగ్స్ కింగ్ అని. అతను ముందున్న చావెజ్ అతను కూడా ఇదే తరహా డ్రగ్స్ మీద బ్యాంక్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తే ఈ డ్రగ్స్ వీళ్ళకి పాకిస్తాన్కి ఎప్పటికి రావాలి? వీళ్ళు ఆ మిగిలిన దేశాలకి అవి పంపించి ఫండ్ నార్కో టెర్రరిజం అంటారు దీన్ని. ఎలా చేసుకోవాలి? ఈ నార్కో టెర్రరిజం ద్వారా బలపడిన గ్రూప్సే హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్ ఎక్కడున్నారు? ఇప్పుడు యమన్లో తిష్టేసుకుని కూర్చున్నారు. ఆ యమన్లో గొడవ ఎవరికి వచ్చింది? మన సౌదీ అరేబియాకి, యూఏఈకి వచ్చింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమంటే యమన్ ఒకటిగా ఉండాలని, సౌదీ ఏమో విభజించి పాలించాలని. సో ఏదైతేనే మొత్తానికి ఇస్లామిక్ నేషన్స్ థాట్ ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉండదని చెప్పడానికి అదొక ఉదాహరణ. అక్కడ హౌతీస్ బలపడి ఉన్నారు. అన్న హౌతీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన అన్న హౌతీ ఈ ఉగ్రవాద దాడుల్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో చనిపోతే తమ్ముడు హౌతీ ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు. హౌతీ లీడ్ చేస్తున్నారు కాబట్టి హౌతీస్ అనే ఉద్యమం. హెజ్బుల్లాస్కి, హమాస్కి ఇరాన్ ఫండింగ్ చేస్తూ వచ్చింది. ఇవాళ ఇరానే దిక్కు దివాడం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇరానే దిక్కు దివాడం లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. చూసాం కదా అక్కడ ద్రవ్యోల్బణం, ఆర్థిక పరంగా ఎంత సంక్షోభంలోకి వెళ్ళిపోయి చివరికి ఐతుల్లా ఖొమైనీ పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నాడని వార్తలు. అదంతా అసలు ఆయన ఉన్నాడో లేదో అనే దాని మీద క్లారిటీ లేదు. ఇంకా పారిపోయి తలదాచుకోవటం, ఒకళ్ళు ఉన్నా కూడా ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నాడు, ఎక్కడా బుర్ర పని చేయట్లేదని.
ఇప్పుడు ఇరానే సంక్షోభంలో ఉన్న తర్వాత ఇవాళ మరి ఇరానే వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి ఇస్తుంది, హమాస్కి హెజ్బుల్లాస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి ఇస్తుంది? సో ఇదొకటి. ఈ వ్యవహారం పక్కన పెడితే అటు హమాస్కి ఫండింగ్ కట్ అయింది, హౌతీస్కి ఫండింగ్ కట్ అయింది. యమన్లో సౌదీ యుఏఈ జోక్యం చేసుకోవటం, అక్కడ చమురు నిల్వల మీదే అందరూ దృష్టి పెట్టడంతో కొంత కన్ఫ్యూషన్ అక్కడైతే ఉంది. వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఏషియాలో ఉంది. అలాగే 2 ఇంపార్టెంట్ జలసంధులు ఉన్నాయి. ఆ జలసంధుల మీద ఆధిపత్యం కోసం సౌదీ కానీ యుఏఈ కానీ ప్రయత్నం చేస్తున్నాయి. సరే, వాళ్ళు కొట్టుకు వస్తుంటే మధ్యలో ఉగ్రవాదులకి పైసలు ఎక్కడి నుంచి ఇస్తారు? అదొక ఇష్యూ అనమాట. రెండోది మనం మాట్లాడుకున్న హమాస్, హౌతీస్, హెజ్బుల్లాస్, వీళ్ళకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదొక వ్యవహారం. వీళ్ళ ఫండింగ్ కూడా ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం రూట్ అవ్వాల్సింది అక్కడి నుంచి, వెస్ట్ ఏషియా గాజా నుంచి రూట్ అవ్వాలి ఈ ఫండింగ్ అంతా. అది కాస్త ఆగిపోవడంతో ఒకవేళ వీళ్ళు ఏమైనా గంజాయి పండించి బస్తాలు రెడీ చేసి డ్రగ్స్ కార్టెల్కి అమ్మాలనుకున్నా వీడి దాకా వచ్చేవాడేవాడు లేడు. ఒకవేళ ఇలాంటి పని చేస్తే అమెరికా పేరుకి వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ అలాంటి ఏమైనా కనిపిస్తే ముందర లేపేస్తుంది ఆ నెట్వర్క్స్ని. నికోలస్ మదురినే చేతులు పెడరక్కలు విరిచికట్టి కళ్ళకు గంతలు కట్టి ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఆపరేషన్ రిజాల్వ్లో భాగంగా. మరి వీళ్ళొక లెక్క. సో ఇప్పుడు ఫండింగ్ ఆగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఎందుకంటే ఇలా కాదు, మనం గ్రూపులుగా ఉంటాం కాదు, మొత్తం ఇస్లామిక్ ఛాందస్వాద ఫండమెంటలిస్ట్ మతోన్మాద శక్తులన్నీ ఒకే గొడుగు కింద చేరదామని చెప్పేసి ఈ పెద్ద మనిషి మసూద్ అజహర్ ఒక పిలిపిస్తే వీళ్ళందరూ సమావేశమయ్యారు ఈ మధ్య పాకిస్తాన్లో. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్ వీళ్ళందరూ సమావేశమై ఘనత వహించిన ఉగ్రవాద నాయకుడా మేమేం చేయాలో సెలవేయండి అని. మాయాబజార్ సినిమాలో ఆయన ఎస్వి రంగారావు గారు పిలిస్తే వెంబడే ప్రత్యక్షం అవుతాయి కదా భూతాలు, అవన్నీ కూడా రాక్షసులు ప్రత్యక్షమై దొర మేమేం చేయాలి చెప్పు అని. అట్లాగా ఈయన అడగంగానే వాళ్ళందరూ చేతులు కట్టుకొని లేచి నిలబడి మేమేం చేయాలి చెప్పు. ఏం చేయాలి అంటే బాబు, డబ్బులు లేవు, మనం గాజా నుంచి మొదలెడితే భారతదేశం దాకా కొట్టుకుంటూ వెళ్ళాలంటే మన దగ్గర పైసలు కావాలి, మన దగ్గర ఉన్న గంజాయి డ్రగ్స్ ఇవన్నీ అమ్మేసి డబ్బులు సంపాదించండి అని. మరి ఐఎస్ఐ ఏం చేస్తుంది? ఇప్పటిదాకా ఐఎస్ఐ చేసింది కదా. సరే, ఐఎస్ఐకే ఉంటే మీ దాకా ఎందుకు వస్తారు, ఆయనే ఉంటే ఫలానా వాళ్ళు ఎందుకని ఒక సామెత ఉంది కదా. ఐఎస్ఐ దగ్గర ఉంటే ఇప్పుడు మీ అందరితో ఈ సమావేశం ఎందుకు పెడతాను? ఇప్పుడు ఏంటంటే మనందరం తలో 10 పైసలు సంపాదించి ₹1 వచ్చిన తర్వాత మనం మళ్ళీ మన ఉగ్రవాద కార్యకలాపాలు, మన ఉగ్రవాద విశ్వవిద్యాలయం ఇవన్నీ ఏర్పాటు చేసుకుందాం. వాడు మన చైనాని నమ్ముకుంటే వాడేమో అడుగు పొడుగును వాడి పారేసినవి వాడు తినగా మిగిలిన అన్నం ప్లేట్లు మనకి ఇచ్చేసి వీటినే వెపన్స్ అని అనుకోమన్నాడు. మనం కూడా వాటినే వెపన్స్ అనుకొని ఆపరేషన్ సింధూర్లో యుద్ధానికి దిగి అబాస్పాలయం. మన టెర్రరిస్టు మిత్రులందరూ కూడా చచ్చిపోయారు. వాళ్ళకి ఒక నేషనల్ మార్నింగ్ ఇవ్వటం తప్పించి పాకిస్తాన్ ఏం చేసింది? అందువల్ల మన వ్యవస్థని మనమే తయారు చేసుకుందాం. ఇది ఉగ్రవాదులందరూ ఏకమవుదాం, ఇది అనమాట వాళ్ళ ఎజెండా. చూద్దాం వాళ్ళు ఏకమవుతారో కకావికలవుతారో కాలమే చెబుతుంది.